హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఉదయాన్నే టిఫిన్లు, లంచ్ బాక్సులు పెట్టేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినాక అమ్మయ్య అనుకునేలోపు మిగిలిన పనులు ఇంకెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటాయి. ఇదిగో ఆ పనులు చేయటానికే టీ పెట్టుకుంటున్నాను. ఇదేదో అమృతంలాగా చుక్కబడందే ఓపిక రాదు. ఇది తాగనంతసేపు బద్ధకంగా ఉంటుంది. అదేంటో ఒక కప్పు టీ తాగితే ఎంత పనైనా చేయగలుగుతాము, ఆకలేదు. ఈ టీ తాగిన తర్వాత మొన్న మునగాకు తీసుకొచ్చాను కదా, దాన్ని పౌడర్ చేయాలి. అయితే ఆన్లైన్లో కొన్నదానికి మనం ఇంట్లో చేసిన దానికి చాలా తేడా ఉంది. అవకాశం ఉన్నవాళ్ళు కొన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అవకాశం లేని వాళ్ళు ఎటు ఆన్లైన్లో కొనాల్సిందే. టీ తాగటం అయిపోయిన తర్వాత ముందుగానే కడిగేసుకున్న సామాన్ అంతా సర్దేస్తున్నాను. వీటిని తోమటం ఒక పని అయితే వాటి ప్లేసుల్లో సర్దటం ఒక పెద్ద పని. ఈ పని అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం స్నాక్స్కి పల్లీ చాట్ చేద్దామని అనుకున్నాను. అందుకని పల్లీలు నానబెడుతున్నాను. మా పిల్లలకి ఇదంటే చాలా ఇష్టం. ఇదిగోండి మునగాకు ఆరిపోయింది. ఆన్లైన్లో కొనే మునగాకు పౌడర్ అయితే పచ్చగా ఉంటుంది. డ్రయర్స్లో ఆరబెట్టి పౌడర్ చేసేస్తారు. కానీ ఇది న్యాచురల్గా బయట ఆరబెట్టాం కదా, కలర్ కొంచెం డల్గా ఉంటుంది. ఏమేంట్రా బాబు మునగాకుతో సాగు కొడుతుందని చెప్పేసి తిట్టకండి. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది అందరికీ తెలుసు. ఇళ్లలో దొరుకుతుంది. వీలు కుదిరినప్పుడల్లా మీరు కూడా దీన్ని తింటూ ఇట్లా పౌడర్ చేసుకొని నీళ్ళల్లో కలుపుకొని తాగండి. హెల్త్కి చాలా మంచిది. రోజు ఏదైనా జ్యూస్లో ఒక స్పూన్ కానీ లేదా ఉదయాన్నే పరగడుపున వేడి నీళ్ళల్లో కలుపుకొని కానీ ఏదో ఒక విధంగా లేదా కర్రీస్లో వేసుకోవటం కానీ ఏదో ఒక విధంగా వెళ్ళేటట్టు చూడండి. ఇది చాలా మంచిది హెల్త్కి. ఆకు మొత్తం మిక్సీలో వేసి మిక్సీ పట్టేసిన తర్వాత జల్లెడలో వేసి జల్లించుకోవాలి. లేకపోతే కొంచెం పీసులుగా ఉంటుంది. వాటర్లో కలిపినప్పుడు పైనకి తేలుతాయి అన్నమాట, పీసులుగా. ఇదిగోండి ఇలా వచ్చింది కలరు. ఇంత అయింది, అంత ఎండ పెడితే పర్లేదు, ఒక నెల వస్తుంది. దీన్ని జల్లెడలో వేసి జల్లించుకుంటే పైన ఉన్న పీసులన్నీ వచ్చేస్తాయి శుభ్రంగా. ఇలా జల్లించుకోవటం వల్ల మనకి మెత్తటి పౌడర్ వస్తుంది అనమాట. పైన అదిగో పీసులు చూడండి ఎలా కనిపిస్తున్నాయి, మొత్తం జల్లించుకుంటే పోతాయి. ఇలా వచ్చిన దాన్ని గాలి తగలకుండా శుభ్రంగా జార్లో పెట్టుకోనో లేకపోతే స్టీల్ డబ్బాలోనో స్టోర్ చేసుకొని చక్కగా వాడుకోవచ్చు డైలీ. ఇదిగోండి ఇందులో స్టోర్ చేసేసి గిన్నెలన్నీ కడిగేయాలి, లేకపోతే షింక్ నిండా ఆగంగా ఉంటాయి. ఈ పని అయిపోయిన తర్వాత నేను లంచ్ చేయాలి. ఈరోజు లంచ్లోకి దోసకాయ బంగాళదుంప పులుసు చేశాను. వీడియో అయితే తీయలేదు. ఈ జనరేషన్ పిల్లలకి సైట్లు వరకునే వచ్చేస్తున్నాయి. చిన్న పిల్లలే కళ్ళజోళ్ళు పెట్టుకొని కనిపిస్తున్నారు. ఎక్కువసేపు మొబైల్ చూడటము, టీవీ చూడటం, లేదా పొద్దున్నుంచి సాయంత్రం దాకా పుస్తకాలు చదవటం, ఏమైనా కానీ సైట్లు తొందరగా వచ్చేస్తున్నాయి. పిల్లలకి చిన్నప్పటి నుంచి కరివేపాకు, మునగాకు, క్యారెట్ జ్యూసులు ఏదో ఒక విధంగా జ్యూసుల రూపంలోనో, కారాల రూపంలోనో లేదా పప్పులో పెట్టాలో ఇలా ఎక్కువ తినిపిస్తూ ఉంటే కొంతవరకైనా ఆపొచ్చు. వీటికి మనం వేలకు వేలు ఖర్చు పెట్టేది ఏం లేదు. అంత ఆకు తీసుకొస్తే కొంచెం అయింది. ఇది ఎన్ని రోజులు వచ్చిద్దో చూడాలి. మళ్ళీ ఇది అయిపోయేలోపు ఇంకెక్కడన్నా కనిపిస్తే తెచ్చుకోవాలి. ఇది అయిపోయిందండి. అత్తయ్య నిమ్మకాయ పచ్చడి పెట్టింది, మాకు కూడా పంపించింది. దీన్ని గ్లాస్ జార్లో స్టోర్ చేయాలి. ఈ పచ్చడి మంచి స్మెల్ వస్తుంది. నేనైతే ఎప్పుడు పెట్టలేదు. నాకు మా అమ్మ పంపించటమో లేకపోతే ఇట్లా అత్తయ్య పంపించటమో ఎవరో ఒకరు పంపిస్తారు, తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఇవ్వటమో. ఇది చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చూస్తుంటే. ఇది కూడా సర్దేసిన తర్వాత నేను లంచ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. కాసేపు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ సాయంత్రం పనులు మొదలన్నమాట. ఏం వండాలా అని. వీలైతే లాంగ్ వీడియోలు కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. చాలామంది సిస్టర్స్ హోమ్ టూర్ చేయమని, వ్లాగులు చేయమని అడుగుతున్నారు. కుదిరితే చేస్తానండి తప్పకుండా, మీ సపోర్ట్ ఉంటే. హెయిర్కి సంబంధించిన వీడియోలు కూడా అడుగుతున్నారండి, తప్పకుండా చేస్తాను. ఇవాళకైతే ఇదేనండి నా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మరో వీడియోలో కలుసుకుందాం.